విశ్వాసం అంటే ఏమిటి, వరములు ఏమిటి, అభిషేకం ఏమిటి, పరిశుద్ధాత్మతో నడవడం అంటే ఏమిటి అర్థమవుతుంది. నేను ఒక మాట అంటాను ఏంటంటే, నీకు అభిషేకం వరాలు లేకపోయినా పర్లేదు, దేవుడు నీకు అర్థం అవ్వాలని ఉంటుంది. ఫస్ట్ దేవుని జ్ఞానం, తర్వాతే ఏ దేవుని శక్తి అయింది. దేవుని శక్తి ఏది పొందుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ దేవుని జ్ఞానం, ఫస్ట్ దేవుని ఆలోచన విధానం. అది లేకుండా నువ్వు ఎంత దేవుని శక్తి పొందుకున్నా బుద్ధి లేని సంఘం అవ్వడం మాత్రం ఖాయం. అయ్యా నీ పేరట మేము ఎన్నెన్నో చేసామంటే ఆయన అంటాడు, అసలు నువ్వెవరో. పొందుకుంది దేవుని శక్తి, దేవుని శక్తి వల్లే అన్ని చేశాము. దేవుని శక్తి లేకుండా మనుషులు మనమేం చేయగలం? దేవుని నుండి కార్యములు పొందుకోకుండా మనం బ్రతకగలమా? కానీ మీకు మాట, దేవుడు మనల్ని అన్ని రకాలుగా ఆశీర్వదించేది ఆయన అనుకున్నట్టు అన్ని రకాలుగా ఎదగాలని. ఆయన అనుకున్నట్టు ఎదగకుండా నువ్వు అనుకున్నట్టు ఆశీర్వదించబడుతున్నావు అంతే. ఏమన్నాను నేను? ఆయన అనుకున్నట్టు ఎదగకుండా నువ్వు అనుకున్నట్లు ఆశీర్వాదాలు పొందుతున్నావు. ఆయన ఆశీర్వదిస్తాడు, తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు పదే పదే ఉపవాసాలు ఉండి ఏడ్చి బతిమాలితే మీకు నచ్చినవి ఇస్తాడు, కానీ ఆయనకు నచ్చినవి నువ్వు చేయలేకపోతున్నావు అన్న విషయాన్ని నువ్వు త్వరగా జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే నువ్వు ఆశీర్వదించబడ్డా సరే బుద్ధి లేని సంఘం అయిపోతావు. పరిశుద్ధాత్మునికి ఇష్టం లేదు మనల్ని చేయి విడిచిపెట్టడం. అందుకే ఏదో ఒక రూపంలో మనల్ని హెచ్చరించడానికే సేవకుల్ని ప్రేరేపించి ఉపవాస ప్రార్థనలని, బైబుల్ స్టడీస్ అని కదా. ఏ గృహకూటాలు జరిగినా, ఏ కృతజ్ఞత ప్రార్థన జరిగినా, ఏ ఉపవాస ప్రార్థన జరిగినా తప్పకుండా సంఘం హాజరవ్వాలి. అది చిన్న కూటమా పెద్ద కూటమా కాదు, నా ప్రభువు దిగి వచ్చే ప్రతి చోట అది గొప్ప కూటం అవుతుంది. ఆమేన్. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. భక్తి జీవితం అడిగినవి పొందుకోవడం కాదు, ఆయన అనుకున్నది సాధించడమే భక్తి జీవితం. ఇది నేను నేర్చుకున్నాను నా ప్రార్థన గదిలో. చాలా చిన్న వయసులో లోకంలో కలిసిపోవలసిన టైంలో దేవునిలో కలిసిన మాన్ని, చాలా చిన్న వయసులో లోకంలో కలిసిపోయే వయసులో దేవునిలో కలిసిపోయాను. చాలా రోజుల వరకు సేవలోకి వచ్చిన తర్వాత కూడా నాకు లోకం అంటే ఏంటో తెలియనంత అమాయకంగా ఉన్న టైంలో సేవకు వచ్చాను. చాలా విషయాలు తెలియదు, దేవుని గురించి తప్ప లోకం గురించి ఏం తెలియదు. అలాంటి పసితనం 13 సంవత్సరాల చిన్న వయసులో దేవుని కొరకు పనిచేయడం ప్రారంభించాను. నాకు 16 సంవత్సరాలు వచ్చే సమయానికి సంఘం కట్టాను. నాకు 18 సంవత్సరాలు వచ్చేసరికి 200 గ్రామాలు తిరిగేశాను సువార్తకి. నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి బైబిల్ని 25 సార్లు చదివేశాను. నాకు 30 సంవత్సరాల వయసు వచ్చే సమయానికి 612 గ్రంథాల మీద పరిశోధన చేసే కృపనిచ్చాడు దేవుడు. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, సైన్స్ గ్రంథాలు, అన్ని గ్రంథాలు పరిశీలించడం ప్రారంభించారు. ఒకటే గురి, లోకం అడిగే ప్రతి ప్రశ్నకు క్రైస్తవుడి దగ్గర జవాబు ఉంది అని నిరూపించాలనుకున్నాను. క్రైస్తవుడు అంటే బైబిల్ ఒకటే పట్టుకొని బావిలో కప్పలాగా ఉండేవాడు కాదు, సముద్రం మొత్తానికి కూడా జవాబు ఇవ్వగలిగిన శక్తి గల క్రైస్తవుడు ఈ భూమి మీద ఉన్నాడు. ఆమేన్. ఒక హైందవుడు, ఒక పూజారి నన్ను అన్నారు, మీ క్రైస్తవులకు ఏం తెలుసు? ఆ బైబిల్ తప్ప మీకు ఏం తెలియదు. మా గురించి ఏం తెలుసు? మా నమ్మకాల విశ్వాసాల గురించి ఏం తెలుసు అన్నాడు. నేను సువార్త చెప్పడానికి వెళ్తే నా చిన్న వయసులో నా స్నేహితులకి సువార్త చెప్తే వాళ్ళ నాన్నగారే పూజ. నిజంగా ఆయన అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి నాకు అప్పుడు జవాబు లేదు. అప్పుడు నా వయసు జస్ట్ 15 సంవత్సరాలు. అప్పుడు మండిన గుండెకు ఫలితార్థమే 612 గ్రంథాల పరిశీలన వరకు వెళ్ళింది. ఒకవేళ నాకు ఆ గ్రంథ పరిశీలన లేకపోయి ఉంటే బైబిల్ని ఇప్పటికో 200 సార్లు చదివేసి ఉండేవాడిని. అంత ప్రాణం నాకు దేవుని గ్రంథం అంటే. ఇప్పటికి ఒక్క పూట ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా 12 సంవత్సరాల నుంచి పరిగెడుతూనే ఉన్నాం.
ఈ రోజుకి 4 గంటల ప్రార్థన, దేవుని గ్రంథాన్ని ధ్యానించడం ఆపలేదు. ఒకప్పుడు సేవ అంతగా లేనప్పుడు 8:30 గంటలు మోకరించి 5 గంటలు బయట పనిచేసేవాళ్ళం. ఈరోజు భారతదేశంలో 4 రాష్ట్రాల్లో WCM పరిచర్యలు ఉన్నాయి. దాదాపుగా 80 మంది నాయకులు WCMలో పనిచేస్తున్నారు. నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు అడుగుతారు, మీ విజయానికి రహస్యం ఏమిటి? వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? బూస్ట్ అని చెప్పలేను కదా. అండ్ దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. దేవుని గ్రంథాన్ని చదవడం, మోకరించడం, అందరి దగ్గర అన్ని నేర్చుకునే మనసు కలిగి ఉండడమే నా సీక్రెట్. నాకు తెలిసింది తప్ప ఇంకోటి రైట్ కాదనే మనసు ఉంటే ఆత్మదేవుడు నేర్పేది నేర్చుకోలేదు మనం. మీకు తెలుసా, డినామినేషన్ భేదం లేకుండా ఆలోచిస్తే ప్రతి డినామినేషన్ లో, ప్రతి మినిస్ట్రీలో దేవుడు వాడుకునే వాళ్ళు ఉన్నారు. నిజమేనా? మరి ఉంటే వాళ్ళ నోటి నుంచి కూడా మనకు నేర్పిస్తాడు కదా దేవుడు. కాబట్టి జస్ట్ ఆ పొరలు ఒకసారి తీసేస్తే మనం దేవుని కొరకు వాడబడతాం. దేవుని కొరకు వాడబడడానికి మీరు సేవకులే అవ్వక్కర్లా, సైనికులు అయితే చాలు. ఒక్కొక్కరు 1000 మందిని వెలిగించే వరకు ఆరిపోరు. ఆమేన్. సంఘం చిన్నగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత పని ఎక్కువగా ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడే నువ్వు త్వరగా నేర్చుకోవడానికి ఉంటుంది. సేవకుడు త్వరగా అందరికి దొరుకుతాడు. సంఘం చిన్నగా ఉందనుకోండి, ఒక్కొక్కరికి అవసరమైతే రోజు దొరుకుతాడు. సంఘం పెరిగితే రోజు దొరకడు.